హాయ్ అండి, నేను మీ అరుణ. వెల్కమ్ టు అరుణ వ్లాగ్స్. ఈరోజు కొవ్వూరు వారాహిమాత, రాజమండ్రి కొవ్వూరు వారాహిమాత గుడికి వెళ్ళామండి. మాకు ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూసి వెళ్ళామండి. అమ్మవారు అన్ని రకాలుగా అనుగ్రహిస్తున్నారు అని తెలిసి వెళ్ళామండి. కానీ చాలామంది జనం ఉన్నారండి. అసలు రోడ్డు వరకు కూడా లైన్ ఉంది. చాలా జనం, బళ్ళు అన్నీ చాలా జనం ఉన్నారండి. గోదావరి గట్టున కొంచెం గోదావరి గట్టి దూరంలో ఉందండి గుడి. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది గుడి. నేను మా సిస్టర్ వెళ్ళామండి. చూడండి ఎంతమంది, ఎంతవరకు లైన్ ఉందో చూస్తున్నారు కదా. చంటి పిల్లలతో కూడా వచ్చారు. ముసలి వాళ్ళు, చంటి పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ వచ్చారు. ముందుగా చూడండి, వారాహిమాతని దర్శనం చేసుకునే ముందుగా అక్కడే గుడి పక్కనే సోమాలమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి గద్దె ఉంటుందండి. అక్కడ గద్దె చెప్తారు, ప్రశ్న చెప్తారు. ఫస్ట్ అక్కడ అమ్మవార్లు ఇద్దరిని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ముందు సోమాలమ్మ తల్లిని, దుర్గమ్మ తల్లిని గద్దె దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. చూడండి గద్దె ఎంత బాగుందో. గద్దె మీకు ఉదయం 10 గంటల నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు చేస్తారు, చెప్తారండి, ప్రశ్న చెప్తారు. తర్వాత చూడండి వచ్చాము, మనం అమ్మవారి గుడి వరకు వచ్చాము. అక్కడ దర్శనం చేసుకొని వారాహిమాత చూడండి ఎంత అందంగా ఉన్నారో. తల్లి ఎంతో మనకి మేలు చేస్తున్నారండి. చాలామందికి, అందరికీ మేలు చేస్తున్నారండి. ఇక్కడ అందరూ చాలామంది దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. అదిగోండి అమ్మవారిని చూడండి. ఫస్ట్ మనం అమ్మవారిని అద్దంలో చూసినాకే మనం అమ్మవారిని దర్శనం చేసుకో. ఇదిగోండి ఇక్కడ ఉన్న ఆయనే అక్కడ పూజారి గారు అండి. అక్కడ మైక్లో మాట్లాడుతున్నారు కదా, ఆయనే ఇక్కడ పూజారి గారు మైక్లో చెప్తున్నారు. వారాహి నవరాత్రులు 26వ తారీఖు నుంచి జూన్ 26 నుంచి జూలై 4, 5 అండి, ఆ తారీఖుల వరకు జరుగుతాయి గుప్త నవరాత్రులు అని చెప్తున్నారు.